అన్న ఏంటి మరి ఇట్లా వరుసగా గుళ్ళపై దాడులు జరుగుతూ ఉన్నాయి. గతంలో ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు, దాని తర్వాత చాలా టెంపుల్ మీద వరుసగా దాడులు ఎందుకు మరి దీనిపై ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము హిందువుల పైన దాడులు జరుగుతూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు హిందూ దేవుళ్ళ పైన కావచ్చు విగ్రహాలు ఎత్తుకపోతూ ఉంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందించలేరు. ఈరోజు మేము వచ్చి చూస్తామంటే మళ్ళీ పైన విచ్చలవిడిగా దాడులు చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు హిందూ దేవుళ్ళు అంటే అంత హీలన్నా మీకు? హిందూ ఓట్లతో గెలుస్తారు, పోయి వేరే వాళ్ళకి చేస్తారా? ఈరోజు ఇంత దమ్ము ధైర్యము ఒక మసీదు కూడా ఒకటి నీకు, ఒక చర్చ్ కూడా ఒకటి నీకు ఎందుకు రాదు మీకు? ఇది భారతదేశమా పాకిస్తాన్ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మసీదు ఎందుకు కూలగొట్టవు, చర్చ్ ఎందుకు కూలగొట్టవు? ఈరోజు ఇదే అంబర్పేటలో, హైదరాబాద్ నడిబడున్న అంబర్పేటలో ఫ్లైఓవర్ కింద మసీదు ఉంటుంది. దాన్ని కూల్చడానికి ఇప్పటికి 7-8 సంవత్సరాలు అవుతుంది. దానికి పోలీసులతో రక్షణ కల్పిస్తారు. ఈరోజు మా దేవాలయాన్ని మాత్రం రాత్రి అర్ధరాత్రి వచ్చి కూలగొడతారు. చుట్టుపక్కల ఎవరు చెప్పరా? అంటే అంత హిందువులు అంతా ఉన్నామా? ఈరోజు రాత్రి కూలగొడతారా? ఈరోజు మా అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడ దాచారో చెప్పరు. వెంటనే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ వెంటనే అమ్మవారిని ఎక్కడ పెట్టిందో పునఃప్రశ్నించాలి. లేని ఎడల మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. బరాబర్ ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఎంఆర్ఓలు కావచ్చు దగ్గరుండి కూల్స్తా ఉన్నారని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అంటే ఎట్లా చూడొచ్చు? అంటే ప్రభుత్వం తెలిసే జరుగుతుంది చెప్తున్నా కదా. రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కనసంగంలో జరుగుతుంది అంతా. ఆయన తమ్ముడు అన్నను ఇక్కడ ఉన్న ల్యాండ్ పైన అంతా కన్నేసి ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంటే మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆషాఢ మాస బోనాలు పూర్తి కాగానే, బోనాలు అప్పుడు ఎప్పుడు డిస్టర్బ్ చేయండి, బోనాలు అయిపోయిన 2-3 రోజులకి వచ్చి ఈరోజు విగ్రహాన్ని ఎందుకు తీసేస్తారు? ఈరోజు అర్ధరాత్రి ఎవ్వరు కూడా చుట్టుపక్కల మహిళలకు కావచ్చు ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చాల్సిన అవసరం ఏముంది? దీని ఎంట ఉన్నది ఎవరో తెలియాలి. రేవంత్ రెడ్డి ఉన్నాడా, రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడా, అన్న ఉన్నాడా, లేకపోతే ఇంకో రెడ్డి ఉన్నాడా? ఈ రెడ్డిలు ఎవరున్నారో తేలాలి. లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనిషి ఎవరో ఈరోజు తేలకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఈరోజు హిందూ దేవులను కూల్చాల్సిన అవసరం ఏముంది? ఈరోజు మేము ప్రతిష్టంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పునఃప్రతిష్ఠించాలి. లేని ఎడల మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తాం. అక్కడ విగ్రహం పెట్టే వరకు మా ఆందోళన కార్యక్రమాన్ని ఎక్కడ ఆపమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు చూడడానికి వస్తే మనం విచ్చలవిడిగా మా పైన దాడులు చేస్తున్నారు. ఈ హిందూ సమాజంలో ఈ భారతదేశంలో పుట్టినందుకు ఈ ప్రాబ్లమా? ఈరోజు ఇది భారతదేశమా లేకపోతే పాకిస్తానా? ఈరోజు పాకిస్తాన్ లాగా భావిస్తారు ఈ పోలీసులు. మా పైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? ఈరోజు ఓవైసీ బిల్డింగ్ మీద వెళ్ళడానికి చేత కాదు ఈ పోలీసు వాళ్ళకి కావచ్చు, ఈ హైడ్రా కావచ్చు, ఈ రేవంత్ రెడ్డి కావచ్చు. ఈరోజు మా పైన దాడులు చేయడానికి మాత్రం లాఠీలు ముందరికి వస్తున్నాయి. ఈరోజు పాకిస్తాన్లో ఉన్నామా మేము? మా అమ్మవారిని మేము చూద్దా? మా అమ్మవారి విగ్రహం ఎక్కడ పెట్టి తేల్చుకోవద్దా? బరాబర్ మా అమ్మవారి విగ్రహం ఇక్కడనే పునఃప్రతిష్ఠించాలి. లేకపోతే మా ఆధ్వర్యంలో ఇక్కడ ఖచ్చితంగా అమ్మవారి విగ్రహం పెట్టే వరకు ఇక్కడ ధర్నాగా ఇక్కడనే కూర్చుంటాం. పోలీస్ లాఠీ దెబ్బలు కావచ్చు, అరెస్ట్ చేసినా కూడా ఇక్కడ నుంచి కదిలేదు అని చెప్పి పకడ్బందీగా చెప్తూనే ఉన్నాను.